అమెరికా, భారత్ల మధ్య ఇటీవల కీలక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం అమెరికాకు చాలా భారతీయ వస్తువులు 50% బదులుగా తగ్గిన 18% టారిఫ్తోనే వస్తువులు ఎగుమతి చేయవచ్చు. అంతేకాకుండా మరికొన్ని ముఖ్యమైన ఉత్పత్తులు ఎలాంటి టారిఫ్ లేకుండానే యూఎస్ మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఈ ట్రేడ్ డీల్ కారణంగా అనేక లాభాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రేడ్ డీల్ భారత ఫార్మసీ రంగానికి ఎన్నో లాభాలు కలిగిస్తుందని భావిస్తున్నారు. భారత్ ఇప్పటికే ప్రపంచానికి ఫార్మసీ హబ్గా మారింది. ఇప్పుడు ఈ ఒప్పందం ఈ ఫార్మా రంగానికి మరింత బూస్ట్ ఇస్తుంది. మన దేశంలో తయారయ్యే జెనరిక్ ఔషధాలపై జీరో టారిఫ్ ఉంది. దీంతో అమెరికాలో సాధారణ మందుల ధరలు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు. గతంలో దిగుమతి సుంకాల కారణంగా స్ట్రిప్కు దాదాపు $15లకు విక్రయించేవాళ్లు. ఇప్పుడు అదే స్ట్రిప్ $9 నుంచి $10 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది అమెరికన్ రోగులకు అవసరమైన మందులను మరింత చౌకగా మార్చడమే కాకుండా భారతీయ ఔషధ కంపెనీల ఎగుమతులకు మంచి ప్రోత్సాహకరంగా మారుతుంది. లాభాలను కూడా పెంచుతుంది. గుజరాత్, మహారాష్ట్రలోని భారత్ వజ్రాల పాలిషింగ్ కేంద్రాలు ఈ డీల్తో మంచి ప్రయోజనం పొందుతాయి. దేశం నుంచి ఎగుమతయ్యే పాలిష్ చేసిన వజ్రాలు, విలువైన రాళ్లు ఇప్పుడు ఎటువంటి దిగుమతి టారిఫ్స్ లేకుండా యూఎస్ మార్కెట్కు చేరుకోగలవు. గతంలో యూఎస్లో దాదాపు $1000లకు అమ్ముడైన వజ్రపు ఉంగరం ఇప్పుడు దాదాపు $650 నుంచి $700కే కొనుక్కోవచ్చు. ఇది బెల్జియం లేదా యూఏఈ నుంచి వచ్చే వజ్రాల కంటే తక్కువ ధరకు లభించనుంది. దీనివల్ల వజ్రాల వ్యాపారంలో ప్రపంచ దేశాలతో భారత్ మరింతగా పోటీ పడే అవకాశం ఉంటుంది. భారత్లో ఏరోస్పేస్ రంగం విస్తరిస్తోంది. 2 దేశాల మధ్య కుదిరిన డీల్ ప్రకారం భారత్లో తయారైన విమాన విడిభాగాలను ఇప్పుడు అమెరికాలో ఎలాంటి టారిఫ్ లేకుండా విక్రయిస్తారు. టారిఫ్ తొలగింపు భారతీయ సరఫరాదారులు తక్కువ ధరలకు విడిభాగాలను అందించడానికి వీలు కల్పిస్తుంది. $113 బిలియన్ల మార్కెట్గా ఉన్న పట్టు పరిశ్రమకు మంచి రోజులొచ్చినట్లే. కొన్ని రకాల పట్టు ఉత్పత్తులు ఇప్పుడు అమెరికాలో సుంకాలు లేకుండా అందుబాటులో ఉంటాయి. గతంలో యూఎస్లో దాదాపు $50 ఖరీదు చేసే భారతీయ పట్టు స్కార్ఫ్ ఇప్పుడు షిప్పింగ్, స్థానిక పన్నులను బట్టి $30 నుంచి $35కే లభ్యమవుతోంది. సంప్రదాయ భారతీయ హస్తకళలను కూడా జీరో టారిఫ్ జాబితాలో చేర్చారు. దిగుమతి సుంకాలను తొలగించడం వలన ఈ ఉత్పత్తుల ధరలు చాలా వరకు తగ్గుతాయి. మొత్తం మీద భారత్లోని అనేక రంగాలకు ఈ డీల్ బూస్ట్నిస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.